పెళ్లి ఎలాగైనా జరగాలి. కానీ ఈ పెళ్లి జరిగితే నీకు అన్యాయం చేసినట్టు అవుతుంది. అలా చేయటం నాకు ఇష్టం లేదు. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడెందుకు బాబు ఈ ఆలోచనలు? ఇప్పుడు కూడా ఆలోచించకపోతే రేపు సహస్రమేళలో నేను తాళి కట్టిన తర్వాత జీవితాంతం నీ గురించే నేను ఆలోచిస్తూ తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ నేను మోస్తూనే ఉండాలి. అందుకే నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను. రేపే మీ నాన్నగారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. మా నాన్న ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆయనకి ఆ నిజాన్ని తట్టుకునే శక్తి ఉంటే మీరు ఎయిర్పోర్ట్లో వదిలేసిన రోజే తిరిగి మా ఊరికి వెళ్ళిపోయేదాన్ని. నా ప్రయాణం ఇక్కడి వరకు వచ్చిందంటే మా నాన్న ఆరోగ్య పరిస్థితి. సరే, ఇది కాకపోతే ఇంకో దారేంటి? ఒక పని చేస్తాను. రేపు ఉదయమే మా ఇంట్లో అందరికీ నిన్ను పెళ్లి చేసుకున్నానన్న నిజం నేను చెప్పేస్తాను. విహారీ బాబు, మీరు ఆ విషయం చెప్తే పద్మాక్షి అమ్మ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు కదా. సహస్రమ్మ గారు తట్టుకోగలరా? యమునమ్మ గారిని మీ బామ్మ గారు, అంబిక అమ్మ, పద్మాక్షి అమ్మ ఎన్ని మాటలు అంటారు. మీ కుటుంబం మళ్ళీ విడిపోతుంది. నేను నా ఫ్యామిలీ వాళ్ళని కన్విన్స్ చేస్తాను. ఎలాగైనా అందరినీ తీసుకుని వెళ్ళి మీ నాన్నగారి కాళ్ళ మీద పడైనా సరే నీ జీవితానికి న్యాయం జరిగేలా చూస్తాను. మీరు కానీ మా నాన్న కానీ మీ వాళ్ళు కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎవరు నాకు న్యాయం చేయలేరు. నాకు న్యాయం చేసేది ఆ దేవుడే. ఆయనే మన మధ్య బంధాన్ని కలిపింది. అలా కాదని మీరు మా నాన్న దగ్గరికి వెళ్తే ఆయన బలహీనమైన గుండె మీరు చెప్పే నిజాన్ని తట్టుకోలేదు. ఏ తండ్రి దగ్గరికైనా వెళ్ళి మీ కూతుర్ని పొరపాటున పెళ్లి చేసుకున్నాను, తనకి ఎలా అయినా న్యాయం చేస్తాను అంటే ఏ తండ్రి తట్టుకోలేడు. అందులో మా నాన్న ఊరందరి ముందు గర్వంగా నా పెళ్లి చేశాడు. ఇప్పుడు మీరెళ్ళి ఇదంతా చెప్తే పోయేది మా నాన్న ప్రాణమే కాదు, ఆయనతో పాటు మొత్తం 3 ప్రాణాలు పోతాయి. లక్ష్మి, ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణం మీరవుతారు. అది నాకు ఇష్టం లేదు. మీ మీద మచ్చపడకూడదు. మిమ్మల్ని ఎవరు వేలెత్తి చూపించకూడదు. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నా జీవితాన్ని ఇలాగే వదిలేయండి. సరే, నువ్వు వెళ్ళి పడుకో. మీరు నిద్రపోరా? నిద్ర నీ మెడలో తాళి కట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏ రోజు సరిగ్గా నిద్ర పట్టలేదు. నీకు ఇలానే ఉంటుందని నాకు తెలుసు, కానీ ప్రయత్నించాను. నిద్ర కోసం కాదు, సమస్య తీరడం కోసం. ఈ సమస్య ఈ జన్మకి తీరదు. ఇలా నిన్ను మీ బావ చూశాడంటే ఇక్కడే తాళి కట్టేస్తాడేమో. పోవే, నా బావని 20 సంవత్సరాల తర్వాత చూశాను. చూసిన రోజే మిగిలిన 80 సంవత్సరాలు నా బావతోనే నా జీవితం అనుకున్నాను. అంతలా నా బావని మిస్ అయ్యానే. అసలు ఇప్పటి వరకు మా బావని మిస్ అయినందుకు మా మమ్మీని కూడా తిట్టుకున్నాను. రేపటి నుంచి మమ్మల్ని మర్చిపో కదా. అదే ఉండదే, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను?
నీ బ్యాచిలర్ పార్టీని స్పాయిల్ చేసింది తనే కదా? పార్టీని స్పాయిల్ చేస్తే పర్వాలేదే, నీ ప్రేమని నీ జీవితాన్ని స్పాయిల్ చేసుకోకుండా చూసుకో. ఆ రోజది మీ బావతో డ్యాన్స్ కూడా చేసింది. చెప్తాను సంగతి. ఏం చేస్తున్నావు సహస్ర? చెప్తా. నిన్నే ఇలారా. ఏంటమ్మా? ఈ చెప్పులు క్లీన్ చేయి. నేనా? నిన్నే. నేను చెప్పింది వినపడట్లేదా? నా మాటలే అర్థం కావట్లేదా? మీ పని మనిషికి ఎంత పొగరు, చెప్పిన పని చెయ్యట్లేదు. ఎందుకు చేయదు? ఫ్రీగా తిండి పెట్టడానికి మా ఇల్లేమి సత్రం కాదు. ఏయ్, నిన్నే ఎన్నిసార్లు పిలవాలి? రా, వచ్చి క్లీన్ చేయి. చెప్పులు తీసి క్లీన్ చేయి. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ స్థానాన్ని తెలుసుకోగలం. చెప్పు చెప్పు కూడా క్లీన్ చేయి. మా ఇంట్లో మా వాళ్ళకి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది, కానీ ఎవరిని ఎక్కడుంచాలో తెలియట్లేదు. రేపటి నుంచి ఈ ఇంటి కోడలిగా రాగానే ఈ ఇంట్లో ఉన్న అనవసరమైన వస్తువుల్ని, మనుషుల్ని బయటపడేస్తాను. సహస్ర, రెడీ అయ్యావమ్మా?
లక్ష్మి, ఏం చేస్తున్నావు నువ్వు? లే. ఏంటిది? అత్తయ్య, మన ఇంట్లో పని మనిషి పని చేస్తుంటే ఆపుతారేంటి? సహస్రా, సహస్రా, సహస్రా. లక్ష్మి పని మనిషి కాదు. పని మనిషి కాకపోతే ఇంట్లో మనిషా? నా మనిషి, నా మనిషి, నా మనిషి, నా మనిషి. మనకి సహాయం చేయటానికి వచ్చిన మనిషి. యమునమ్మ గారు, ఈ విషయం వదిలేయండి. ఏంటత్తయ్య, లక్ష్మిని అంత వెనకేసుకొస్తున్నారు? మరి ఒక్కదాన్ని చేసి మీరు తనని బాధ పెడుతూ ఉంటే నేను మిమ్మల్ని సపోర్ట్ చేయాలా? నేనేమీ తను చేయలేని పని చెప్పలేదు, కష్టమైన పని చెప్పలేదు. చెప్పుల మీద మరకలు పడుంటే తుడవని చెప్పానత్తయ్య. తుడుస్తున్న తనకి ఏ బాధ లేదు, మీకు మాత్రం బాధగా ఉందే? సహస్రా, సహస్రా, సహస్రా. చూసారా అత్తయ్య, మీకు కాబోయే కోడలి మీద అరుస్తున్నారు. నాకంటే మీకు బయటి వాళ్ళే ముఖ్యమో ఇష్టము కదా? అదేం లేదమ్మా, నువ్వంటేనే నాకిష్టం. తను నీలాగే ఆడపిల్ల కదా. నాలా కాదత్తయ్య, తను తనలాగే, నేను నాలాగే. మా మధ్య చాలా తేడా ఉంది. ఆ తేడాని మీరు కలపొద్దు. సహస్రా, కూలవవే. కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఏంటిది? యమునమ్మ గారు, ఈ విషయం వదిలేయండి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సరే సహస్ర, ఆ చెప్పులు తీసే, కాళ్ళ పారాడిపోతుంది. పదలక్ష్మి, వెళ్దాం. అత్తయ్య, మీరు వెనకేసుకొస్తున్న ఈ లక్ష్మిని మీ చేత్తోనే బయటికి గెంటిస్తాను. ఆహా, ఎంత అందంగా ఉందో. ఎన్నో ఏళ్ల తర్వాత మన ఇంట్లో శుభకార్యం జరగబోతోందండి. మన ఇంట్లో ఈ పరిస్థితులకి, ఈ వైభవానికి మన మనవడే కారణం. అవునమ్మా, బిహారీ ఓపికతో ప్రయత్నించకపోయి ఉంటే నేను మన ఇంటికి ఎప్పటికీ వచ్చేదాన్ని కాదు. విహారి మనకు కాబోయే అల్లుడే కాదు, మన రెండు కుటుంబాల్ని కలిపిన వారధి. మన కుటుంబ ఆస్తులకి, మన వ్యాపారాలకి సారథి కూడా వాడే. అవును, విహారీయే లేకపోతే మన వ్యాపారాలన్నీ శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయేవి. వాడి వలనే నేను నా ఆధిపత్యం అన్ని కోల్పోయి ఇలా ఉన్నాను. బావ చెప్పింది నిజం. నా కొడుకు మన సమస్యల్ని బాధ్యతగా తీసుకొని నిలబడ్డాడు. ఆ సమస్యల్ని తొలగించి మనందర్నీ ఇలా సంతోషంగా నిలబడేలా చేశాడు. ఆ సమస్యల్ని సృష్టించిందే నువ్వు కదా. అక్క, అందరూ ఆనందంగా ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇలా? 25 సంవత్సరాల తర్వాత పుట్టింటి గడప తొక్కాను. ఆ దుస్థితి ఎవరి వలన? ఆ రోజు ఆ శుభకార్యం తర్వాత నా అల్లుడి వలన ఈరోజు ఈ శుభకార్యంలో ఉన్నాను. అందుకు కొంచెం సంతోషంగా ఉన్నాను. ఇదంతా అంత తేలిగ్గా మర్చిపోగలనా? వావ్, ఈ డెకరేషన్, ఈ అరేంజ్మెంట్స్ సింప్లీ సూపర్బ్. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇంత తక్కువ టైంలో పెళ్లి జరుగుతున్నా కూడా ఏర్పాట్లు ఎక్కడా లోడ్ లేకుండా చేశాడు నా మనవడు. ఇంతకీ
మన మిస్టర్ పెళ్లి కొడుకు మై డియర్ బ్రో ఎక్కడా? అదిగో నా అందాల మనవడు వస్తున్నాడు. రే అమేజింగ్ గా ఉన్నావురా. నా అల్లుడికి అప్పుడే దిష్టి పెట్టుకో. తాతయ్య అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. ఎలా ఉంది డెకరేషన్ ఏర్పాట్లు? ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతంగా ఉన్నాయిరా. మనవడిగా ఈ నానమ్మకి మాటిచ్చి ఈ ఇంటికి మీ మేనత్తని తీసుకొచ్చావు. కొడుకుగా మీ నాన్న వల్ల ఏర్పడిన సమస్యల్ని నువ్వు తీర్చి ఈ పెళ్లికి శ్రీకారం చుట్టావు. మేమెవ్వరం చేయలేని పని నువ్వు చేసి చూపించావురా. రేపు మీ ఇద్దరికి పెళ్ళాక కూడా సహస్రాన్ని ఆనందంగా చూసుకుంటూ ఈ ఇంటికి మన వంశానికి ఒక వారసుని ఇవ్వాలరా. అది సరే కానీ అందరికీ నాదో రిక్వెస్ట్, ఈ పెళ్ళైపోయిన తర్వాత ఇలాగే ఈ మండపాన్ని ఉంచేస్తే నేను కూడా ఇక్కడే పెళ్లి చేసుకుంటాను. ఏంటి అమ్మాయి రెడీనా ఏంటి? అంటే అమ్మాయి ఓకే అంటే ఇదే మండపంలో విహారీ పెళ్ళైపోగానే నా పెళ్ళి. అయితే వచ్చిన చుట్టాలు ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కార్డు ఇచ్చి ఆహ్వానించొచ్చు. విహారీ, నువ్వు లోపలికెళ్ళి రెడీ అవ్వు. ఎందుకంటే ఆల్రెడీ రెడీ అయిపోయాడు కదా. పెళ్లి కొడుకు అలా బయట తిరగకూడదు బాబు. కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి. ఓ విహారీ, నువ్వు లోపలికి వెళ్ళు. హాయ్ రా విహారీ. హాయ్ సత్య, హౌ ఆర్ యు? పద లోపలికి వెళ్దాం. సరేరా. ఇప్పుడే వస్తాను. సరే విహారీ. అమ్మా నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి రండి, కూర్చోండి అమ్మా. రండి. కూర్చోండి. నమస్కారం అండి. హాయ్ హాయ్. ఏంటి పద్మాక్షి, ఒక్కగానొక్క కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తావనుకుంటే సింపుల్గా ఇంటి దగ్గర పెళ్లి చేస్తున్నావు. చేసుకునేది మేనల్లుడే కదా, ఖర్చెందుకు పెట్టడమని ఇలా చేస్తున్నావా? అలా ఏం లేదు, కొన్ని రీజన్స్ వలన పెళ్లికి ఎక్కువ టైం లేక ఇలా ఏర్పాటు చేశాం. రిసెప్షన్ మాత్రం మీరు ఎప్పుడు ఎక్కడ చూడనంత గ్రాండ్గా చేస్తాం. మొత్తానికి విడివిడిగా ఉన్న ఆడపడుచులు ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వరకు కొన్ని తప్పవు కాబట్టి తప్పట్లేదు, లేకపోతే ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచేదాన్ని. అమ్మా మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే. బయట వాళ్ళ ముందు ఆ మాటలేంటి? ఎక్కడైనా ఎవరి ముందైనా నాకు నచ్చని వాళ్ళ గురించి ఇలాగే మాట్లాడతాను. నమస్తే అండి. అమ్మా ఏర్పాట్లు బాగా చేశారు. అన్నీ సిద్ధం చేశారమ్మా? అన్నీ రెడీగా ఉన్నాయి పంతులు గారు. మండపం దగ్గర మీరు రాసిచ్చినవి అన్నీ ఉన్నాయి పంతులు గారు. వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి, గణపతి పూజ చేయించాలి. అలాగే పిలుస్తాను. మీరీలోపు మండపంలో అన్నీ సిద్ధం చేసుకోండి. సరేనమ్మా. సరే, నేను పిలుచుకొస్తాను మామయ్య గారు. యా హలో. ఇప్పుడు కనకం పరిస్థితి ఏంట్రా? అదే అర్థం కావట్లేదురా. నేను తనకి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తానంటుంటే తను మాత్రం ఆ ప్రయత్నమే చేయొద్దని చాలా స్ట్రాంగ్గా చెప్తుందిరా. విహారీ, నాన్న విహారీ. కనక మహాలక్ష్మి
వాళ్ళ నాన్నకేమవుతుందన్న భయంతో అలా అంటుందిరా. కానీ నువ్వు తనకి ఏదో ఒక న్యాయం చేయకపోతే ఎలా? ఏమోరా, విహారీ గణపతి పూజ చేయటానికి వెళ్ళాలి కదా. ఒకవైపు నా కుటుంబం, మరొక వైపు కనక మహాలక్ష్మి జీవితం. నేనైతే నా కుటుంబం వైపే నిలబడాలనుకుంటున్నాను. కనక మహాలక్ష్మికి జరిగేది అన్యాయమే. ఈ విషయంలో నేనేమీ చేయలేని అసమర్థుడిలా మిగిలిపోతున్నాను. నా ఈ నిర్ణయం నన్ను జీవితాంతం బాధించొచ్చు. బహుశా అదే కనక మహాలక్ష్మికి నేను చేస్తున్న అన్యాయానికి శిక్ష అనుకుంటాను. రే, మీ జీవితాల్ని ఇంత కాంప్లికేట్ చేసుకోవడం ఎందుకురా? రే, ఈ సమస్యలో ఇంకొక పరిష్కారం కానీ ఇంకో దారి కూడా లేదురా. విహారీ,